ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. ముఖ్యమంత్రి రాజీనామా. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బీహార్ రాజకీయాల్లో పెనుమార్పు చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేశారు. మంగళవారం మధ్యాహ్నం నాడు రాజ్భవన్కు వెళ్లిన ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు స్వయంగా అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నందున ఆయన తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం అనివార్యమైంది. నితీష్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రాజీనామాతో బీహార్లోని తదుపరి రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై జేడీయూ, కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే బీహార్ సీఎంగా బీజేపీ నేత బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారి బీజేపీ తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రేసులో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే సామ్రాట్ చౌదరి పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు బీహార్లో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయితే దానికి తన మద్దతు ఉంటుందని జనశక్తి జనతాదళ్ జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో సామ్రాట్ చౌదరి పేరును సీఎం పదవికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే ముఖ్యమంత్రి రాజీనామా చేసిన తర్వాత కొంతసేపటికి సస్పెన్స్కి తెరపడిందనే చెప్తూ ఉన్నారు. ఆల్మోస్ట్గా నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ నెక్స్ట్ సీఎం ఎవరు అనే సస్పెన్స్కి తెరపడింది. బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి పేరు అధికారికంగా ఖరారైపోయిందంటున్నారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీంతో బీజేపీ నుంచి బీహార్కు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతున్న తొలి నేతగా సామ్రాట్ రికార్డు సృష్టించబోతున్నారు. 21 ఏళ్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి నితీష్ కుమార్ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న 57 ఏళ్ల సామ్రాట్ చౌదరి ప్రస్తుతం నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బీహార్లోని కీలక సామాజిక వర్గమైన కుష్వాహా అంటే కొయిరి ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. రాష్ట్రంలో యాదవుల తర్వాత అతిపెద్ద వెనుకబడిన వర్గంగా ఉన్న కుష్వాహాల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని జేడీయూ కూడా ప్రతిపాదించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నితీష్ కుమార్ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై కొత్త ప్రభుత్వం బీహార్ అభివృద్ధి పనులను చూసుకుంటుంది. కొత్త ప్రభుత్వానికి నా పూర్తి సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.